విశాఖలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక పక్క సూపర్ 6 ఇచ్చాం. మా ఫైనాన్స్ సెక్రటరీ గారు ఎప్పుడు అంటా ఉంటారు డబ్బులు లేవని. నేను ఒకటే చెప్పాను, మ్యాండేట్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, డబ్బులు కావాలంటే అభివృద్ధి చేయాలి. అక్కడి నుంచి అభివృద్ధి చేయాలంటే మేము ఒక హామీ ఇచ్చాం. అందులో కూడా సూపర్ 6లో నెంబర్ 1 20 lakh జాబ్స్. ఆ 20 lakhs జాబ్ రావడానికి ఏం చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు పెట్టుబడులు తేవడం, అభివృద్ధి చేయడం ఏకైక మార్గం. దానికోసం ఈ 17 నెలలు నిరంతరం పనిచేశారు. ఇక్కడుండే లోకేష్ గారిని ఆ రోజు ఐటీ మినిస్టర్గా దీనికి కోఆర్డినేట్ చేయమని చెప్పి వారిని పెట్టాం. అక్కడి నుంచి అందరూ మంత్రులు వేదిక పైన వాళ్ళందరినీ చూస్తున్నాం. అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. ఒక టూరిజం మినిస్టర్, ఒక ఇండస్ట్రీస్ మినిస్టర్, ఎంఎస్ఎంఈ, సిఆర్డిఏ, పవర్ మినిస్టర్, ఒకరిని కాదు అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఈ 17 నెలల్లో 20 లక్షల కోట్లతో 20 లక్షల ఉద్యోగాలు సునాయాసంగా ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. ఇది రావడానికి కూడా మీరే కారణం. ఈరోజు మాకు సంకల్పం ఉండొచ్చు, మేము చెప్తే 10 మంది రావచ్చు. వచ్చిన తర్వాత దాన్ని సక్సెస్ చేయడం అనేది డిపార్ట్మెంట్ పైన ఆధారపడుతుంది. నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉండే ఆఫీసర్లు చూస్తున్నాను. ఎప్పుడూ చూడని ఎనర్జీ కనపడుస్తూ ఉంది. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంటే దానికి పోటీ పడి ఐటీ మినిస్టర్ పనిచేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళకు పోటీ పడి ఎనర్జీ డిపార్ట్మెంట్ పనిచేసే పరిస్థితికి వచ్చింది. వీళ్ళందరికీ పోటీపడి కడాన సిఆర్డిఏ ఒకరిద్దరు కాదు అందరూ, ఎంఎస్ఎంఈ అందరూ కూడా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది. నేను RTIH పెట్టాను, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టాను. ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 IT అని మాట్లాడాం. ఎన్నో ఏళ్ళు కాలేదు, 25 ఏళ్ళు. 25 ఏళ్లలో వీళ్ళు చదువుకొని విదేశాలకు పోయి ఉద్యోగాలు చేసి ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే తలసరి ఆదాయం ఎక్కువ సంపాదిస్తున్నారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ తలసరి ఆదాయం $50,000 అయితే అదే తెలుగు వాళ్ళు అమెరికాలో ఉండే వాళ్ళ ఆదాయం $1,20,000 అంటే అది తెలుగు వారికి ఉండే తెలివితేటలు, సమర్థత. ఇలాంటి సంఘటనలు మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే ఈరోజు నేను పెట్టుకున్న లక్ష్యం మీరు చూస్తే 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, 1 ఫ్యామిలీ 1 AI యూస్ కేస్ అన్న తయారు చేయాలి, లేకుంటే AI వాడుకోవాలి. ఇది కూడా అసాధ్యం కాదు, ఇది కూడా సాధ్యం అవుతుంది. ఇంకో పక్కన సుపరిపాలన అన్నాం, సమర్థవంత పాలన ఇస్తా అన్నాం. ఈరోజు 750 సర్వీసులు ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా మనం ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చాం. అంటే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు చాలా బాగా జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ మీటింగ్ సక్సెస్ చేసిన మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నా. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, గుడ్ గవర్నెన్స్ ఆల్వేస్ గుడ్ పాలిటిక్స్. ఈరోజు మీరు చూశారు, నరేంద్ర మోడీ గారు 2002లో సీఎం అయ్యాడు. ఆయన 12 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు. 12 సంవత్సరాలు మళ్ళా పీఎంగా ఉన్నాడు. నిన్న బీహార్ ఎలక్షన్లు లాస్ట్ టైం కంటే ఇంకా బెటర్గా చేశారు. 202 సీట్లు గెలిచారు. వాట్ ఇట్ ఇండికేట్స్? సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, నమ్మకం. ఆ నమ్మకాన్ని నిరూపించారు, నిలబెట్టారు.
బీహార్లో గెలిచారు. ఇప్పుడు దానివల్ల లాభం ఏమని మీరు ఆలోచిస్తే అది వ్యక్తిగతంగా ప్రధానమంత్రి, ఆ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రికి మంచి పేరు వచ్చినా దేశంలో మళ్ళీ ఒకసారి ఒక సుస్థిరమైన పరిపాలన ఉంది కాబట్టి మనం అందరం కూడా పెట్టుబడులు పెట్టచ్చు, ఈ గవర్నమెంట్లు ఏం మారవు కాబట్టి ఇంకా ముందుకు పోవచ్చు అని అందరూ ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో ఒక విశ్వాసాన్ని కల్పించే పరిస్థితికి వచ్చాం. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఒక స్ట్రాంగ్ లీడర్ అనే మెసేజ్ ఉంది, దాన్ని రీఎన్ఫోర్స్ చేసే పరిస్థితి వచ్చింది. ప్రపంచం మొత్తం మన గౌరవం పెరిగింది. నరేంద్ర మోడీ గారు ఇక్కడ గెలిస్తే భారతదేశస్తుల యొక్క గౌరవం ప్రపంచం మొత్తం పెరిగే పరిస్థితి వస్తుందంటే అది రాజకీయ సుస్థిరతకుండే ప్రాధాన్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఇంకొక పక్కన ఎవరైతే సిఐ మనస్ఫూర్తిగా అభినందనలు. నేను ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అధికారంలో ఉన్నా నేను అందరినీ కలుపుకొని పోతాను. ఎవరైనా ఎక్కువ సమర్థత ఉంటే లాభం ఉందనుకుంటే వాళ్ళని ఎక్కువ గౌరవిస్తా. అలాంటి వ్యవస్థలో మోస్ట్ రెస్పెక్టబుల్ వ్యవస్థ సిఐఐ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. దానికి కారణం వాళ్ళు ప్రపంచం మొత్తం నెట్వర్క్ చేస్తూ